హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జోరుగా మొదలయ్యాయి. ముఖ్యంగా జనవరి 4వ తారీఖున తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే ఈ రోజు నుంచి మొత్తం 9 రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. సో సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావుపూడి పాటించే ఒక ప్రమోషనల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది ఎంతో వినూత్నంగా ఉంటుంది. సో మిగతా దర్శకులతో పోల్చుకున్నట్లయితే అనిల్ రావుపూడి ఆలోచన విధానం, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధానం, సినిమాని ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో చూసాం ఇదంతా మనం. ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల్ మళ్ళీ రప్పించి ఒక అద్భుతమైన పాట పాడించారు. అంతేకాదు వెంకటేష్ తో కూడా ఇందులో పాట పాడించారు. సో వెంకటేష్ సంక్రాంతి వస్తున్న సినిమాలో పాట పాడుతున్నారు అనే ఒక చిన్న క్లూ ఇవ్వడానికి అంతకుముందు ఒక వీడియో చేశారు, అది ప్రమోషనల్ వీడియో. మొత్తానికి ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత వెంకటేష్ పాడిన పాట కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. జనవరి 3, 2026 అంటే నేటి నుంచి మొత్తం మీద 9 రోజుల పాటు 9 ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించి రకరకాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సో జనవరి 3న మొట్టమొదటిగా నిర్వహించిన కార్యక్రమంలో రాజమండ్రి ఓడరేవు మీద ఒక గ్రాండ్ గా ఈవెంట్ లాంటిది ప్లాన్ చేశారు. సో ఆ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మెగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ రోజు నుంచి వరుసగా 9 రోజుల పాటు మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ జరగబోతున్నాయి. అయితే ఎక్కడ ఏ రోజు మెగాస్టార్ కనిపించి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు, అలాగే నయనతార ఎక్కడ సర్ప్రైజ్ గా కనిపించబోతుంది, అలాగే కీలక పాత్ర పోషించిన వెంకటేష్ ఏ ప్రాంతంలో కనిపించబోతున్నారు, అసలు అనిల్ అప్పుడు ఏం ప్లాన్ చేశాడని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక 9 days 9 ఈవెంట్స్ అండ్ 9 యాక్టివిటీస్ అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. So the mega countdown begins today. 9 days, 9 locations, 9 activities, all leading up to the grand arrival of megastar చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి ఒక నిర్వహించిన ప్రమోషన్ సంబంధించి లిస్ట్ మొత్తం ఇచ్చారు. ది మెగా కౌంట్డౌన్స్ బిగిన్స్ టుడే అనేసి ఇచ్చారు. మొత్తానికి జనవరి 3న రాజమండ్రి అంటే ఈ రోజు దీనికి సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి, ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయి. రాజమండ్రి ఓడరేవు దగ్గర దీనికి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న పార్టీ నాయకులు, అలాగే జనసేన కార్యకర్తలు, దీంతో పాటు మెగా అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 4వ తారీఖు మొత్తానికి తిరుపతిలో గ్రాండ్ గా మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వెంకటేష్ తో పాటు చిత్రబృందం, అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక 5వ తారీఖున నెల్లూరులో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. 6వ తారీఖు వైజాగ్, 7వ తారీఖు హైదరాబాద్, అలాగే 8వ తారీఖు తాడేపల్లిగూడెం, 9వ తారీఖు అనంతపూర్, 10వ తారీఖు వరంగల్, 11వ తారీఖు బెంగళూరు. మొత్తం మీద దాదాపు 3 రాష్ట్రాలను కవర్ చేయబోతున్నాడు అనిల్ రావుపూడి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ సినిమాకి అనిల్ రావుపూడి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించలేదని చెప్పాలి. ఎందుకంటే అనిల్ రావుపూడి నుంచి వచ్చిన ప్రతిదీ కూడా కమర్షియల్ చిత్రమే కానీ ఇంతకుముందు వరకు ఏది కూడా పాన్ ఇండియా రేంజ్ రాలేదు. అయితే ఇది మనశంకర్ వరప్రసాద్ గారు పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా సంక్రాంతికి ఉన్న పోటీని తట్టుకోవాలంటే అనిల్ రావుపూడి ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పేసి అర్థమవుతుంది. జనవరి 9వ తారీఖున ప్రభాస్ నటించిన ది రాజేసాబ్ రాబోతుంది, మారుతి దర్శకత్వం వహించాడు. అలాగే జనవరి 12న ఇక మన మెగాస్టార్ నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు రాబోతుంది. జనవరి 13న మాస్ మహారాజా రవితేజ నటించిన భర్తమాసాల విజ్ఞప్తి. జనవరి 14న 2 సినిమాలు రాబోతున్నాయి, ఒకటి అనగనగా ఒక రాజు, అలాగే నారి నారి నడుమమరారి. వీటితో పాటు 2 తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయకన్ తెలుగులో జననాయకుడిగా రాబోతుంది. విజయ్ కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది, ఇక్కడ కూడా స్టేట్ సినిమా చేశాడు ఆయన. సో ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కూడా ఎంతో కొంత ప్రభావం చూపించబోతుంది మన తెలుగు చిత్రాల మీద. ఇక ఇదే సంక్రాంతికి జననాయకంతో తమిళ్లో పోటీ పడుతోంది పరాశక్తి చిత్రం. లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందించారు. శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ముఖ్యంగా శ్రీలీలకి తమిళ్లో డెబ్యూ సినిమా అని చెప్పాలి. ఇక తెలుగులో కూడా శ్రీలీలకి మధ్యకాలంలో ఆశించిన విజయం దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాత్రమే చేసింది. అయితే ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతికి రాబోతున్న పరాశక్తి, జననాయకన్ చిత్రాలు కూడా టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయి, డబ్బింగ్ వర్షన్స్. సో ఆ చిత్రాల ప్రభావం కూడా కొద్ది గొప్ప ఉంటుందని చెప్పేసి మొత్తం మీద అనిల్ రావుపూడి ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ప్లాన్ చేశాడు. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ గా మనశంకర వరప్రసాద్ చిత్రానికి సంబంధించి భారీ సెలబ్రేషన్స్ తో పాటు అలాగే గ్రాండ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 3 పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మొదటి పాట మీసాల పిల్ల ఆల్రెడీ 100 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక అలాగే రెండో పాట శశిరేఖ 40 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక వెంకటేష్ అండ్ చిరంజీవి మీద రూపొందించిన ఒక మాస్ సాంగ్ అయితే ఉందో అది రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మాస్ సాంగ్ ఏదైతే ఉందో సినిమాలో హైలైట్ గా నిలబోతుంది. మనశంకర్ వరప్రసాద్ లో వెంకటేష్ ఎంట్రీ లాస్ట్ 20 నిమిషాల ముందు ఉండబోతోంది. లాస్ట్ 25 మినిట్స్ మెగాస్టార్ చిరంజీవి అండ్ వెంకటేష్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు కానివ్వండి, ఆ సాంగ్ కానివ్వండి సినిమాకి ఎంతో హైలైట్ గా నిలబోతుంది. వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా స్కై రేంజ్ లో ఉండబోతున్నట్లు కూడా అనిల్ రావుపూడి చెప్పారు. ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి ఒక సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారంటే ఇటు మెగా ఫ్యాన్స్ కి కాదు, అటు వెంకీ ఫ్యాన్స్ కూడా ఒక భారీ ట్రీట్ అని చెప్పాలి. సంక్రాంతి ఫీస్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు భారీగా ఇవ్వబోతోంది. రాజాసాబ్ తో పాటు మనశంకర్ వరప్రసాద్ ముఖ్యంగా ఈ రెండు సినిమాల మీద టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పాలి. ప్రభాస్ కి సంబంధించి చేస్తున్న ది రాజాసాబ్ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, మాళవిక మోహన్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా మీద భారీ అంచనాలు రేకెత్తించింది. అంతేకాదు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ కి టఫ్ కాంబినేషన్ ఇవ్వబోతోంది. అంతేకాదు విజయ్ నటించిన జననాయకన్ కూడా జననాయకుడి పేరుతో రాబోతుంది. ఈ సినిమా కూడా మనశంకర్ వరప్రసాద్ కి టఫ్ కాంపిటీషన్ అని చెప్పాలి. ఇక రవితేజ నటించిన భర్త మాసేలకు విజ్ఞప్తి, ఈ సినిమా కూడా రవితేజ తన మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి, తన మాస్ యాక్షన్ ఇదంతా పక్కన పెట్టి ఒక ఫ్యామిలీ హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే భర్త మాసేల విజ్ఞప్తి సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో సినిమా మీద భారీ అంచనాలు రేకెత్తించాయి. ఇక తాజాగా వచ్చిన సాంగ్ కూడా మాస్ సాంగ్ కూడా సినిమా మీద మంచి అంచనాలు రేకెత్తించింది. నేను శైలజ లాంటి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించి హిట్ అందుకున్న కిషోర్ తిరుమల భర్త మాసేల విజ్ఞప్తి చిత్రాన్ని రూపొందించారు. అలాగే మిడ్ రేంజ్ హీరోల్లో మంచి సక్సెస్ అందుకుంటున్న నవీన్ పోల్శెట్టి అలాగే శర్వానంద్ నటించిన చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. మొత్తం మీద ఈసారి సంక్రాంతి బరిలో ఏ సినిమా కూడా వెనక్కి వెళ్తుందేమో అని అనుకున్నారు. బట్ ఏ సినిమా కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం రిలీజ్ చేసిన ఆయా డేట్స్ కి ఆయా చిత్రాలు ఖచ్చితంగా ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. జనవరి 9 నుంచి మొదలు పెట్టుకుని జనవరి 14 వరకు కూడా ఏ సినిమా కూడా పోస్ట్ అయ్యే అవకాశం లేకుండా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నట్లుగానే రాబోతున్నాయి. అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ ది రాజాసాబ్ సినిమాలకు సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పేసి సమాచారం. దీనికి సంబంధించి రేట్లు కూడా ఇప్పటికే ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ సంక్రాంతి టఫ్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే అనిల్ రావుపూడి తన స్ట్రాటజీని ఇంకా పీక్స్ లో చూపించాలి. అదే విధంగా అది చూపిస్తూనే మొత్తానికి అనిల్ రావుపూడి స్ట్రాటజీతో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటి వరకు అనిల్ రావుపూడి నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయింది లేదు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి అంతటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ప్రతి హీరోకి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతున్నాడని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా మొదలైనప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చాడు అనిల్ రావుపూడి. వింటేజ్ మెగాస్టార్ ని చూపిస్తాను అని ఎప్పుడైతే సినిమా ప్రారంభోత్సవంలో చెప్పాడో సో దానికి ఏమాత్రం తగ్గకుండా అంతకంత అంచనాలు పెంచుతూనే చిరంజీవి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి టైటిల్ దగ్గర నుంచి అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ స్పెషల్ వీడియోస్ చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో, అలాగే నయనతారని మనశంకర వరప్రసాద్ గారి సినిమాలోకి ఆహ్వానిస్తూ చేసిన ఒక వీడియో, ఇక రీసెంట్ గా సినిమా పూర్తయిపోయింది మరి ఇంకేం లేదా అని నయనతార వచ్చి అడిగితే మీరు అడగడమే పెద్ద ప్రమోషన్ అని చెప్పేసి చేసిన మరొక లేటెస్ట్ వీడియో, ఇవన్నీ కూడా మనశంకర వరప్రసాద్ సినిమాకి పవర్ ప్యాక్డ్ ప్రమోషనల్ కంటెంట్ అని చెప్పాలి. సో అంతకు మించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ 9 రోజుల్లో జరగబోతోంది. మరి అనిల్ రావుపూడి ఏ రోజు ఎక్కడ ఎలా ప్లాన్ చేశాడు, ఎవరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు, చిరంజీవి ఎన్ని ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నారు, వెంకటేష్ ఎన్ని ఈవెంట్స్ లో కనిపించబోతున్నారు, అలాగే నయనతార అసలు ఇప్పటి వరకు తన కెరియర్ లో స్టార్టింగ్ డేస్ లో తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ సినిమాకి తను ఏ ప్రమోషన్స్ కి వచ్చింది లేదని చెప్పాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆమె నటించిన తమిళ స్టార్ సినిమాలు కానివ్వండి, అలాగే తెలుగులో నటించిన ఏ స్టార్ సినిమాకి కూడా నయనతార ప్రమోషన్స్ లో కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంటే కానివ్వండి, సాంగ్ లాంచ్ ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ లో కూడా నయనతార కనిపించలేదు. అలాంటిది ఏం చెప్పి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి ప్రమోషన్ కి ఒప్పించాడు నయనతారని అనిల్ రావుపూడి అని టాలీవుడ్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఆ సీక్రెట్ ఏంటనేది రివీల్ అవ్వకపోయినప్పటికీ నయనతార స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇకపై మరి మనశంకర్ వరప్రసాద్ సినిమాకి ఆమె ప్రమోషన్స్, నయనతార ప్రెజెన్స్ ఎంతవరకు కలిసి వస్తుంది, అలాగే వెంకటేష్ ఈ సినిమాలో పోషించిన ఒక గెస్ట్ అపీరెన్స్ కానివ్వండి, చిరంజీవి వెంకటేష్ మీద పిక్చర్ చేసిన సాంగ్ కానివ్వండి, ముఖ్యంగా లాస్ట్ 25 నిమిషాలు మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ఉన్న లాస్ట్ 25 నిమిషాలు ఒక ఊహించని వైబ్స్ అయితే కనిపించబోతుంది అంటున్నారు. థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఒకే ఫ్రేమ్ లో వెంకటేష్ చిరంజీవిని చూడడం, అది కూడా 25 నిమిషాల పాటు చూడడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఆ క్రెడిట్ మొత్తం అనిల్ రావుపూడి అని కూడా మాట్లాడుకున్నారు. మరి అనిల్ రావుపూడి మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తారు? సంక్రాంతికి వస్తున్న సినిమాతో చూసాం వెంకటేష్ కి 300 కోట్ల మార్క్ చేరేలాగా హిట్ ఇచ్చారు. మరి అంతకు మించిన హిట్ ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మీద ప్రెజర్ అయితే ఉంటుంది. మెగా అభిమానులే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కి హిట్ అంటే అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నామని మించిస్తాడని చెప్పేసి ఒక గట్టి నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారు.
మరి చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. చూడాలి మరి మనశంకర్ వరప్రసాద్ తో అనిల్ రావుపూడి ఎలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేశాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కొల్లగొట్టబోతున్నాడు అనేది జనవరి 14 తర్వాత తెలియబోతోంది.